హైదరాబాద్ నుంచి బైక్‌లో బయలుదేరి రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో అక్కడ రాజమండ్రి కి వెళ్ళడానికి వెళ్తూ ఆయన ఆహ్, అక్కడ కొంతమూరు దగ్గర చనిపోయాడు. హ్మ్. సో, అక్కడేందంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గర బైక్‌లో ఇతను మెల్లగా దాటుతున్న ఒక సీసీటీవీ ఫుటేజ్‌ని బయటకి తీసుకొచ్చారు. హ్మ్. సో, ఈ ఫుటేజ్‌లో అంటే ఆయన కరెక్ట్‌గా 11:30కి అక్కడ 11:30 మినిట్స్‌కి నైటు సోమవారం దాటుతున్నాడు. సో, ఆ తర్వాత 42 మినిట్స్‌కో ఎంతో అంటే ఇది 11:31 అది 42 11 మినిట్స్‌లో అతను యాక్సిడెంట్ అయిందా? లేకపోతే ఎవరైనా చంపారా? మొత్తానికి 11 మినిట్స్‌లో అతని మరణం అనేది జరిగింది అనేది ఇప్పుడు తేలింది. అయితే ఇప్పుడు ఒక అంటే ప్రతిదానికి కాన్స్పిరసీ థియరీలు అంటారు. కుట్ర థియరీలు. ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను. పోలీసులు త్వరగా కేసుని ఛేదించి వివరాలు చెప్పకపోతే అనేక కాన్స్పిరసీ థియరీలు రాజ్యమేలుతుంటాయి. ఇప్పుడు మనకు మంగళవారం పోలీసులు ఈ దీన్ని బాడీని చూడడం ఇవన్నీ జరిగితే మంగళవారం అయిపోయింది, బుధవారం, శుక్రవారం, ఈరోజు శనివారం. సో, నాలుగో రోజు. ఇప్పటికి కూడా వాళ్ళు దీన్ని ఒక కన్క్లూజివ్‌గా అంటే కనీసం పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకు తీసుకురాలేదు. ఈ కనీసం విజయవాడ నుంచి ఇక్కడ కొవ్వూరు వరకు ఉన్న మధ్యలో ఉన్న టోల్ విజువల్స్ కానీ, అంటే ఇతను మధ్యలో ఎక్కడ ఏ టైంకి వస్తున్నాడు, అవేవి కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు. బయట పెట్టమని అందరూ డిమాండ్ చేస్తున్నారు. నిన్న మహాసేన్ రాజేష్ కూడా ఏం డిమాండ్ చేశాడంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయట పెట్టాలి, తర్వాత ఈ ఫుటేజ్ బయట పెట్టాలని. ఇప్పటివరకు పోలీసులు బయట పెట్టట్లేదు. అందుకని ఏంటంటే రకరకాల కుట్ర థియరీలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు ఆమె చాలా ఛానల్స్‌తో ఇంటర్వ్యూలు ఇస్తుంది, మాట్లాడుతుంది, వాళ్ళ అన్న గురించి వివిధ విషయాలు చెప్తుంది. సో, ఆమె ఇప్పుడు ఒక బాంబు పేల్చింది. అదేంటంటే అసలు ఆ బైక్ మీద ఉన్నది మా అన్నయ్య కాదు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ బైక్ మీద ఉన్నది మా అన్న కాదు. అంటే ఎవరు ఇంకెవరు అంటే పోలీసులు చెప్పాలి. మా అన్న అయితే కాదు అని ఇంకొక ఆయన బైక్ మీద ఇంకొక పాత విజువల్‌ని, ఫోటోని బయటికి తీసుకొచ్చారు. ఆయన అదే బైక్ మీద కూర్చున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో చూడండి, ఇక్కడ ఎలా ఉంటాడో చూడండి. కాళ్ళు ఆహ్, అక్కడ ఈయనకంటే దాంట్లో పొడవుగా ఉన్నాయి కాళ్ళు. బాడీ కూడా అంత లావు లేడు మా అన్న. హ్మ్. ఇవన్నీ ఆ అమ్మాయి చెప్తుంది. సో, సొంత చెల్లెలు ఆరోపిస్తుందంటే దేర్ మే దేర్ మే బి సమ్ ట్రూత్ అనేది అనుకునే అవకాశం ఉంది. సో, దాన్నిప్పుడు ఒక్కోసారి ఏందంటే సీసీటీవీలో మన కెమెరాలో కరెక్ట్ ఫోటో తీసినప్పుడు ఉన్న వ్యక్తి వేరే రకంగా కూడా ఉండొచ్చు. ఇదంతా వీడియో చూసినట్టు తెలుస్తుంది. అందులో ప్రవీణ్‌కి తలకి గాయమైందని, హ్మ్. తలకి గాయం అవ్వడం వల్లే ఆయన చనిపోయాడనేదైతే కనిపిస్తుంది దాంట్లో. అట్లాగే పెదాల మీద గాయాలున్నాయి. బాడీ మీద కూడా అక్కడక్కడ ఇదున్నాయి. ఆ బండి ఆ వెయిట్‌కి పడ్డం, గుండె మీద ఆహ్, అదేంటంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అది. అది వెయిట్ చాలా ఉంటది. ఆ వెయిట్ గుండెల మీద పడడం, తలకి గాయం జరగడం. దీనివల్లే ఆయన మృతి అయితే జరిగిందనేది ఇప్పుడొస్తున్న పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉంది. కానీ మనకి అఫీషియల్‌గా అందుతున్నది ఏమంటే అసలు అది ఒరిజినల్ పోస్ట్‌మార్టం కాదు. కావాలనే కన్‌ఫ్యూజ్ చేయడానికి కొంతమంది దాన్ని క్రియేట్ చేసి పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకొచ్చిందని చెప్పారు. హ్మ్. పోలీసులు అఫీషియల్‌గా అయితే పోస్ట్‌మార్టం రిపోర్టు రిలీజ్ చేయలేదు అన్న ఇదైతే వస్తుంది. హ్మ్. ఇది రావడానికి ఈరోజు గాని, రేపు గాని మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్‌గా పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయట పెట్టమని నిన్నటి నుంచి కేఏ పాల్ కావచ్చు, మహాసేన్ రాజేష్ కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, ఇటు వీళ్ళ సిస్టరు శ్రీదేవి కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, అందరూ కూడా డిమాండ్‌లయితే చేస్తున్నారు. యాక్చువల్‌గా దళిత నాయకులు చెప్పినట్టుగానే పోస్ట్‌మార్టం చేశారు. 5 మంది డాక్టర్లు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్‌లో కొంతమంది సమక్షంలోనే చేశారు. అట్లాగే దానంతా వీడియో రికార్డింగ్ కూడా చేశారు. కాకపోతే పోస్ట్‌మార్టం రిపోర్ట్ అఫీషియల్‌గా బయటికి ఇంకా ఎందుకు తీసుకురాలేదు అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌటు. హ్మ్. ఈ లోపల ఏమైంది, ఒకటైతే ఫేక్ కాదు నిజమా తెలీదు గానీ ఒకటి సర్క్యులేట్ అయితే అవుతుంది. దాంట్లో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ లెటర్ ప్యాడ్ కింద సర్క్యులేట్ అవుతుంది. ఓకే. సో, దాంట్లో మాత్రం ఇది చూస్తే వాళ్ళు ఇది యాక్సిడెంటా అవన్నీ ఏం చెప్పలేదు. కాజ్ ఆఫ్ డెత్ ఇది సఫోకేషన్ అయింది, తలకి గాయం జరిగింది ఇవే చెప్తున్నారు. మరి కొట్టి చంపారా? లేకపోతే యాక్సిడెంట్ అనేది దాంట్లో క్లియర్‌గా అయితే లేదు. ఇప్పుడున్న పోస్ట్‌మార్టం. అది నిజమైన పోస్ట్‌మార్టం రిపోర్టా? కాదా? మనకు తెలీదు. కాజ్ ఆఫ్ డెత్ అయితే అది జెప్పారు. కానీ అనుమానాలు ఎట్లా ఉన్నాయంటే, ఒకటి కొవ్వూరు
ఇప్పటి వరకు 2 సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి. కొవ్వూరు దగ్గర, చనిపోయిన దగ్గర పెట్రోల్ బంకు నయరోనా అది సయోరా అట్లాంటి పెట్రోల్ బంక్ ఉంది. కొంతమూరు దగ్గర, ఆ కొంతమూరు దగ్గర ఉన్న పెట్రోల్ బంకు దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అదేంటంటే ఇటు జరిగితే రోడ్డుకి అటువైపు సీసీటీవీ ఉంది కాబట్టి లాంగ్లో ఉంది. ఈ 2 రకాల సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. మనమే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంటాం కాబట్టి ఆ పాజిబిలిటీని కూడా కొట్టేయలేం. సో కాబట్టి సీసీటీవీలో కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉన్న బాడీ కనబడదు మనకు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్కసారి మనం కూడా కనిపిస్తుంటాం. అందుకని ఏమంటే ఆ బైక్ అయితే అతనిదే అనేది అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కుట్ర తీరి ఏముంది అంటే తన్ని ముందుగానే కొవ్వూరు టోల్ గేట్కి ముందే చంపేశారు. చంపేసి ఒక ప్లాన్ చేసి యాక్సిడెంట్కి పలానా ఏరియాలో యాక్సిడెంట్ చేసినట్టుగా అక్కడ పెట్టారు. బైక్లో వేరే వ్యక్తి అలాగే వెళ్ళి అక్కడ క్రాస్ చేశాడు బైక్లో అని చూపించడానికి ఇది డ్రామా చేశారనేది ఒక వెర్షన్. అంటే ఇప్పుడు ఏదన్నా పాజిబుల్, ఎనీ థియరీ పాజిబులా కాదా అంటే పాజిబులే ఇక్కడ. కానీ అది నిజమా కాదా తేల్చాల్సింది పోలీసులు. ఎంక్వైరీ చేసి తేల్చాలి. వాళ్ళు తేల్చకపోవడం వల్ల రకరకాల కుట్ర తీరులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి పేల్చిన బాంబు అయితే అంటే సొంత చెల్లెలు కాబట్టి మా అన్న ఎలా ఉంటాడు మాకు తెలుసు కదా, ఆయన ఇంత హైటు ఇలా ఉంటాడు, ఇక్కడ ఇట్లా లేడు, దీంట్లో సన్నగా ఉంటాడు మా అన్న, ఇక్కడ లావుగా ఉన్నాడు అతను, కాళ్ళు కూడా పొడువుగా ఉన్నాయి, ఇవన్నీ ఆ అమ్మాయి చెప్తుంది. దానికి సంబంధించి ఒక బైక్ కూడా అక్కడ పెట్టారనమాట. పోలీసులు దీనికి సమాధానం నిన్న కూడా కేఏ పాల్ కావచ్చు, లేకపోతే మహాసేన్ రాజేష్ కూడా మీడియాతో మాట్లాడాడు. ఆయన తెలుగుదేశంలో అధికార ప్రతినిధిగా ఉంటున్నాడు. సో ఆయన కూడా డిమాండ్ ఏం చేస్తున్నాడు అంటే ఇది హత్య అనేది ఆయన కూడా అంటున్నాడు. మాకైతే హత్య అని నమ్ముతున్నాం అనేది అంటున్నారు. దీనికి కారణం ఏమంటే ఒక నేపథ్యం అయితే ఉంది. హత్య అనే ఎందుకు అనుమానం వస్తుందంటే ఒకటి ఆ బాడీ పడిన పద్ధతి, ఆ యాక్సిడెంట్ జరిగిన పద్ధతి, అక్కడ ఆయన హెల్మెట్ వేసుకున్నా కూడా హెల్మెట్కి చిన్న గీతలు కూడా పడలేదు, తలకు మాత్రం దెబ్బేలా తగిలింది, అట్లాగే పెదాలని కోసినట్టుగా ఉంది. సో ఆ షర్ట్ మీద కూడా ఎవరో షూ ముద్రలు ఉన్నట్టుగా ఉన్నాయి, ఫుట్ ప్రింట్ కనిపిస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు వేరే చోట హత్య చేసి అక్కడ ఒక యాక్సిడెంట్ లాగా పెట్టారు. రెండోది ఆ బైక్తో పడినప్పుడు మామూలుగా ఆ స్పీడ్కి దూరంగా పడాలి, అట్లా కాకుండా ఈయన మీద బైక్ పడడం అనేది కూడా కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది. ఇవన్నీ చెప్తున్నారు. సో మామూలుగా యాక్సిడెంట్లు అయితే అక్యురేట్గా మనం అనుకున్నట్టే జరగదు. మన లాజిక్ ప్రకారం యాక్సిడెంట్లు జరగవు. సో యాక్సిడెంట్లు ఎలాగైనా జరగచ్చు. మన లాజిక్లు అప్లై చేస్తే మనకు డౌట్లు దేనైనా డౌట్ చేయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఒకటేంటంటే ఆ రెడ్ కార్ని ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అనేది కూడా పెద్ద మిస్టరీ. అది కూడా నిన్న రాజేష్ అన్నారు. ఒకటి కొవ్వూరు దగ్గరదేమో ఇతను సైడ్లో బైక్ కాళ్ళు ఊనుకుంటూ మెల్లగా బైక్ని ముందుకు తీసుకెళ్తున్న విజువల్ ఒకటి వచ్చింది. అది 11:31 అక్కడ నమోదైంది. ఇది జరిగిందేమో 11:42 దగ్గర అక్కడ జరిగింది. అక్కడ ఆ టైంలో 5 వెహికల్స్ మొత్తం వెళ్ళాయి. అందులో ఒక రెడ్ కారు ఈక్వల్గా దీంతో పాటు కాసేపు వెళ్తున్నట్టు కనబడింది. అదేమన్నా ఢీకొనిందా అనేది క్లారిటీగా లేదు సీసీటీవీ ఫుటేజ్లో. సో ఇప్పుడు 2 రకాల డౌట్లు వస్తున్నాయి. ఒకటేమో ఈ బైక్ ఉన్నది అది ప్రవీణ్ కాదు, వేరే వాళ్ళు అనేది చాలామంది ఆరోపిస్తున్నారు. వాళ్ళ సొంత చెల్లెలు శ్రీదేవి కూడా ఆ బైక్ మీద ఉన్నది మా అన్న కాదు, మా అన్న ఇంకా సన్నగా ఉంటాడు, మా అన్నకి అంత కాళ్ళు పొడుగు లేవు అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఫోటో కూడా బైక్ మీద ఉన్న పాత ఫోటో కూడా పెట్టి కంపేర్ చేస్తున్నారు. సో బైక్ మీద ఉన్నది కాదు అనేది ఒకటి. రెండోది ఆ రెడ్ కార్ ఎవరు, రెడ్ కార్ కొట్టి అతను ఏమన్నా బైక్ ఇదైందా ఒకటి, లేదు ముందుగానే హత్య చేసి బైక్లో వేరే వాళ్ళని పెట్టి ఈ డ్రామా అంతా ఆడారా అనేది ఇంకొక డౌట్. ఎందుకంటే అక్కడ ఈ హెల్మెట్కి ఏమో చిన్న గీత కూడా పడలేదు, తలకి ఎలా దెబ్బ తగిలింది హెల్మెట్ పెట్టుకొని ఉంటే కూడా అనేది ఒకటి. రెండోది అతను చొక్కా మీద బూటు ముద్రలు ఉన్నాయి, ఎవరో తొక్కినట్టుగా ఉంది అనేది 2. మూడోది పెదాలని కోసినట్టుగా ఉంది అనేది 3. సో రెండో బైక్ మామూలుగా జారి పడితే బైక్ ఇతను దూరంగా పడాలి కదా, బైక్ ఇతని మీద ఎలా పడింది అనేది ఇలాగా రకరకాల
డౌట్లు అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటికి వచ్చినా కూడా తేలేటిగా కనబడలా ఈ రిపోర్ట్‌ని చూస్తే. ఎందుకంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కాజ్ ఆఫ్ డెత్ ఈ సఫోకేషను లేకపోతే హెడ్ ఇంజ్యూరీ ఇవి రాస్తారు తప్ప అవి ఎలా అయినాయి? ఎవరు చేస్తే అయినాయి? యాక్సిడెంట్ వల్ల అయినాయా? లేకపోతే ఎవరైనా చేశారా? అనేది కదా తేలాలి. సో, అది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కూడా తేలే అవకాశం లేదు. దీనికి ఫోరెన్సిక్ దీనికి కూడా పంపిస్తారు. ఆల్రెడీ క్లూస్ టీమ్‌ని తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ వచ్చింది. అవన్నీ కలెక్ట్ చేశాడు ప్రాపర్‌గా. అవన్నీ తీసుకెళ్లారు. సో, ఇది ఒకటి. రెండోది అతనికి ఎవరు ఫోన్ చేశారు? అతను రాజమండ్రి ఎందుకు వస్తున్నాడంటే బైబిల్ కాలేజ్ అని ఒకటి పెట్టబోతున్నారు. దానికి సంబంధించి 5,00,00,000 ఫండ్ ఇతను చాలామందికి అక్కడ ఇచ్చాడు. కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి యాక్టివిటీలు దానికోసం వెళ్తున్నారు. ఈ 5,00,00,000 కోసమే ఇతన్ని చంపారు అనేది కూడా ఒక వార్త బయటకొస్తుంది. ఈ 5,00,00,000 కోసమే చంపారు తప్ప హిందూ, ముస్లిం గొడవ లేకపోతే క్రిస్టియన్ గొడవ కాదు ఇది. 5,00,00,000 కోసమే కొంతమంది చెప్పారు. ఇప్పుడు అతను ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళని కూడా విచారించాలని ఇంకొక వాదన వస్తుంది. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. రెడ్ కార్ ఇంకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకంటే మామూలుగా ఇటువంటి కేసుల్లో సీసీటీవీ ఫుటేజ్‌లో పట్టుకోవడం ఈజీ. ఇవాళ ఉన్న టెక్నాలజీకి. మరి ఎందుకు వీళ్ళు రెడ్ కార్‌ని ఇంకా పట్టుకోలేకపోతున్నారు? అంటే ఒక కుట్ర తీరేందంటే ఆల్రెడీ రెడ్ కార్‌ని వాళ్ళు పట్టుకున్నారు. పోలీసులు సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దొరకలేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. రెడ్ కార్‌లో వెపన్స్ కూడా దొరికాయనేది ఒక వార్త. ఇవన్నీ ఏందంటే స్పెక్యులేటివ్ లేదా అజంప్టివ్ ఇదే అనమాట. అజంప్షన్సే జరుగుతున్నాయి తప్ప ఎవరు చూసింది లేదు. ఎవరు నిఖార్సుగా చెప్పడానికి ఎవరి దగ్గర ఏ ఆధారం లేదు. సో, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ వీడియోలో ఉన్నది మా అన్న కాదని చెప్తుంది. సో, దాన్ని ప్రూవ్ చేయడానికి పోలీసులే ట్రై చేయాలి. పోలీసులు ఇంకా వేరే సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా బయటికి తీసుకొస్తే మనకి ఇంకొంత క్లారిటీ వస్తుంది. అదెందుకు ఇప్పటివరకు పోలీసులు పెట్టలేదనేది చూడాలి. ఆల్రెడీ ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలతో కూడిన ఒక ఇన్వెస్టిగేటివ్ కమిటీ దీనికోసం నియమించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ. సో, వాళ్ళు ఇప్పుడే రంగంలో దిగినట్టున్నారు. వాళ్ళు మొత్తం ఆ రూట్‌లో అంతా సీసీటీవీలు పరిశీలిస్తున్నారు. సో, ఈయన దాటి వెళ్ళిన మొత్తం 5 వెహికల్స్‌లో రెడ్ వెహికల్ మీద ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. మేబీ ఇది ఇంకొక 1 ఆర్ 2 డేస్‌లో ఏమన్నా ఇంకొంత ఇన్ఫర్మేషన్ సేకరించినాక పోలీసులు బయట పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులని కూడా మనం అనలేము. ఒక్కోసారి వాళ్ళు కన్క్లూజివ్ ఎవిడెన్స్ రానంత వరకు వాళ్ళు అనుకున్నదంతా బయట చెప్తే అది ఇంకా మోర్ కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల కన్క్లూజివ్ ఎవిడెన్సు ఇది చెప్పాలంటే కూడా ఇంకొంత మోర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రావాల్సి ఉండొచ్చు. అందుకు కూడా వాళ్ళు బయట పెట్టకపోవచ్చు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే రకరకాల గ్రూప్స్‌లో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించేస్తే దీన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మన ఛానల్స్ కావచ్చు, మీడియా మొత్తం కావచ్చు, ఇటువంటివి జరిగినప్పుడు ఇంక దాని మీదే ఉంటారు. వందల వీడియోలు, న్యూస్‌లు వాటి మీద వెళ్తూ ఉంటాయి. జనం కూడా అవే చూస్తుంటారు. అందుకని కుట్ర థియరీలు ఇదవుతుంటాయి. ఇప్పుడు వీళ్ళ చెల్లెలు చెప్పింది కాబట్టి ఇది వాళ్ళన్న అనే దాంట్లో అందరికీ వాళ్ళన్ననా కాదా అనేది ఇప్పుడు అందరికి డౌట్ రావడానికి కారణం సొంత చెల్లెలే చెప్పడం అనమాట. అంటే మల్టిపుల్ కాన్స్పిరసీ థియరీస్ దీని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం రిపోర్ట్ అయితే కీలకంగా మారనుంది. ఆ పోస్ట్‌మార్టం రిపోర్టే కాకుండా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఫోరెన్సిక్ అనేది మనం చూస్తున్నాం. ప్రతి హత్య కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనకి ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్స్ అనేవి తక్కువే ఉన్నాయి. ఈ ల్యాబులు పూణేకి అలా పంపిస్తుంటారు. ఢిల్లీకి కానీ, పూణేకి కానీ అవి రావడానికి లేట్ అవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ వీటిలో ఏముందంటే ప్రతి జిల్లా పరిధిలో ఒక ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టాలనేది ఉంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అంటారు దాన్ని. ఎఫ్ఎస్ఎల్ అంటారు. ఈ ఎఫ్ఎస్ఎల్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కానీ లేకపోవడం వల్ల అది లేట్ అవుతుంది. సో, ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్టు ఇప్పుడు బయట ఉన్నది నిజమా కాదా ఒకటి తేలాలి. ఒకవేళ నిజం కాకపోతే నిజమైన పోస్ట్‌మార్టం రిపోర్టు ఎప్పుడు బయట పెడతారు, దాంట్లో ఏముందో తేలితే ఇంకొన్ని విషయాలు బయటకొస్తాయి. ఏదేమైనా ఇది రోజుకొక ట్విస్టు, రోజుకొక కాన్స్పిరసీ థియరీ బయటకొస్తుంది. సో, ప్రవీణ్‌ది హత్య అని మాత్రం మెజారిటీ నమ్ముతున్నారు. క్రిస్టియన్స్ కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, బుద్ధిస్టులు వాళ్ళు కూడా ప్రకటనలు ఇచ్చారు. అనేక సంఘాల వాళ్ళు, ఇండివిజువల్స్ కూడా ఇది హత్యే అని గట్టిగా నమ్ముతున్నారు. కేఏ పాలు, మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు
గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే అమెరికాలో ఉన్న తెలుగు చర్చి ఈ పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీడియోల రూపంలో దీనికి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ మద్దతు అయితే విపరీతంగా పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చనిపోయిన తర్వాత ఒక ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరూ లేరు. సో కత్తిమహేష్ది యాక్సిడెంట్ అని దాదాపు అందరూ నమ్మారు. తర్వాత అది మెల్లగా డౌట్లు వచ్చాయి, కానీ ఇది ఎవరు యాక్సిడెంట్ అని నమ్మట్లేదు. సో పైగా ఇతను తాగి డ్రైవ్ చేశాడని కూడా కొంతమంది హిందూ ఫండమెంటలిస్టులు ఇతని మీద నెగిటివ్గా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఇది హిందువులు కాదు, హిందుత్వవాదుల హస్తం ఉందని. మరోవైపు ఏమో క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, వీళ్ళందరూ ప్రేయర్స్ మాత్రం చేస్తున్నారు. మేము ప్రభువు క్షమిస్తాడు, వాళ్ళని ప్రవీణ్ క్షమిస్తాడు అంటున్నారు. దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నాడు. మనం ఎందుకు క్షమించాలి, చట్టం తన పరిధిలో తను దీన్ని తేల్చాలి, దోషులు ఎవరైనా ఉంటే శిక్షలు పడాలి, కానీ క్రీస్తు చెప్పినట్టుగా క్షమించమని అడగడం కరెక్ట్ కాదు. దానివల్ల విశాలమైన దళిత ప్రజానీకానికి మరిన్ని దాడులు ఇవి వచ్చే అవకాశం ఉంది. ఇంకా రెచ్చిపోయి చేస్తారు, క్షమిస్తారులే మనకేం కాదని. క్షమించకపోవడం మీ పర్సనల్ విషయం, కానీ ఇది లీగల్గా ట్రీట్ చేసి దీనికి ఒకవేళ నిజంగా దీంట్లో కుట్ర కోణం ఉండి ఎవరైనా హత్య చేస్తుంటే మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనేది ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాం. కేఏ పాల్ దీంట్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. ముందు నుంచి కూడా ప్రవీణ్ మృతి మీద ఆయన చాలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్పాట్కి కూడా వెళ్ళాడు ఆయన. ఈ మధ్య కాలంలో కేఏ పాల్ చాలా యాక్టివ్ అయ్యాడు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి యాంటీగా, తర్వాత లోకేష్కి, చంద్రబాబుకి యాంటీగా గట్టిగా మాట్లాడుతున్నాడు. దీనికి ఒక కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో హిందూ మతతత్వం అనేది చాలా చాలా తక్కువ. ఎందుకంటే గరుడుగట్టిన మతతత్వవాదులు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ లేరు. తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వీకు, ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా, ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో ఉంది. నేను ఇంటర్మీడియట్ కాళహస్తిలో చదువుకునే రోజుల్లో కూడా మా ఫ్రెండ్స్ కూడా ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడూ ముస్లింలని విలన్లుగాను, హిందువులు విక్టిమ్స్ గాను వాళ్ళు ఎప్పుడు అప్పుడు చూసేవాళ్ళు కాదు. వాళ్ళేదో వాళ్ళ మతాన్ని గురించి మాట్లాడుకుని చాలా జెంటిల్గా ఉండేవాళ్ళు, ఇబ్బంది ఉండేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్స్ట్రీమ్గా అటువైపు వెళ్ళిపోయి చాలా ఊగిపోతూ హిందూ మతం ప్రమాదంలో పడిందని, సనాతన ధర్మం బోర్డు పెట్టాలని, ఒక బోర్డు లాగా సనాతన ధర్మానికి కూడా ఒక సనాతన బోర్డు పెట్టాలని, అంటే బీజేపీ కూడా డిమాండ్ చేయని స్థాయిలో ఈయన వెళ్ళిపోతున్నాడు. ఏది చేసినా పవన్ కళ్యాణ్ ఓవర్ చేస్తాడు. ఎందుకంటే అది సినిమా నుంచి ఆయనకు వచ్చింది. ఆ యాక్టింగ్, డ్రామా అనేది ఓవర్గా చేస్తేనే అతని ఫ్యాన్ బేస్ కూడా అటువంటి వాళ్ళు. అతని ఫ్యాన్ బేస్ హైలీ ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్ బేస్ కాదు అతనిది. అతని ఫ్యాన్ బేసు హైలీ లంపెన్ యూత్. వాళ్ళెవరు కూడా గట్టిగా చదువుకున్న బ్యాచ్ కాదు, లంపెన్ యూత్. వాళ్ళకి రీజనింగు, లాజిక్ ఇవేం పనిచేయవు. ఎమోషనల్గానే వాళ్ళని రెచ్చగొట్టాలి. అది పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. సో దానివల్ల వాళ్ళకి ఏం కావాలో అదే అతిగా చేస్తుంటాడు. రెండోది, పవన్ కళ్యాణ్ గాంధీ నుంచి ఇటు ఎన్టీఆర్ నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. అదేంటంటే వేష భాషలు కూడా మార్చాలి. సో ఆ డ్రామా చేయాలంటే ఇవన్నీ చేయాలి. అందుకని ఇప్పుడు అతను యోగిలాగా, మన ఉత్తరప్రదేశ్ యోగిలాగా తయారయ్యాడు. పాల్ కూడా అదే అన్నాడు, యోగిలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం అనేది చేస్తాడు. నిజానికి అతనికి హిందూ మతం మీద లేకపోతే సనాతన మీద ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని ఎవరైనా చెప్పొచ్చు మనం. ఎందుకంటే మొన్ననే అక్కడ కాసిన ఆయన సత్రాన్ని పగలగొడితే, నిజానికి హిందూ మతం లేకపోతే ఏ మతం అయినా ఫైనల్గా మతం చేయాలని పని ఏంటి? అత్యంత పేదవాళ్ళకి సహాయం చేయడం. మానవత్వమే మతంకి ప్రధానంగా ఉండాలి. అది వదిలేసి పేదవాళ్ళకి రోజు కొన్ని వేల మందికి ఆహారం ఫ్రీగా పెట్టి దాన్ని వాళ్ళ అటవీ శాఖ కూలగొడితే ఇప్పటివరకు నోరు తెరవలేదు. మరి అది కూడా అది సనాతనం కాదా? ఆ మతం అది ఎవరిది? అది కూడా హిందూ మతందే కదా, ఆశ్రమం. సో పవన్ కళ్యాణ్లో ఈ ప్రాబ్లమ్స్ కనబడతాయి. ఇండియాలో మనుషుల మీద జరిగేవి ఎక్కడైనా మాట్లాడాలి, కానీ ఓన్లీ హిందువులు అనే ఆస్పెక్ట్నే మాట్లాడతాడు. అక్కడ మాట్లాడొద్దని కాదు, మనం కూడా మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఖచ్చితంగా మనం ఖండించాలి. కానీ ఇక్కడ ముస్లింల మీద దాడులు కానీ, ఇప్పుడు ప్రవీణ్ మీద జరిగింది, ఇప్పటివరకు ఆయన నోరు తెరవలేదు. డిప్యూటీ సీఎం లోకేష్ మాట్లాడాడు, చంద్రబాబు మాట్లాడాడు, ఆయన నోరు తెరవట్లేదు. అట్లాగే ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బిల్లు మీద ఆందోళన జరుగుతుంది. చంద్రబాబు హామీలు ఇస్తున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ రంగంలోకి రావట్లేదు. అంటే అతను ఈవెన్
మోడీ కూడా 32 లక్షల మంది ముస్లింలకి తోఫా పేరుతో కిట్స్ ఇస్తున్నాడు. అంటే ఆయన కూడా, మోడీ కూడా ఫస్ట్ టైం మారి ముస్లింల్ని అప్పీల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ ముందుకు రావట్లేదు. ఆయన ఎక్స్ట్రీమ్ హిందువుగానే ఉండదలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈయన ఏం చెప్తున్నా అంటే కేఏ పాల్, ఇది పవన్ కళ్యాణ్ చేయించిన హత్యే. అంటే ఇండైరెక్ట్గా, ఆయన డైరెక్ట్గా కాదు, ఆయన ఈ మధ్యకాలంలో ఇలా మాట్లాడడం వల్లే సమాజంలో క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద హేట్రెడ్ పెరిగే విధంగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నాడు. ఆయన ఒకప్పుడు కమ్యూనిస్ట్ అన్నాడు, కమ్యూనిస్టులతో టైప్ అయ్యాడు. దాని తర్వాత మాయావతి కాళ్ళు మొక్కాడు. దాని తర్వాత చెగువెరా అన్నాడు. ఇప్పుడేమో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నేను చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడని చెప్పుకుంటున్నాడు అనేది ఆయన విమర్శించింది. ఆయన విమర్శించిన మిగతా విషయాల్లో కరెక్టే, కానీ ప్రవీణ్ది హత్యాగాథ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హత్యను డిసైడ్ చేసేసి పవన్ కళ్యాణ్ దానికి బాధ్యుడని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. దానికి జన సైనికులు కూడా తీవ్రంగా పాల్ మీద విరుచుకుపడుతున్నాడు. అసలు పాల్ సొంత తమ్ముడిని చంపేశాడు, డేవిడ్ రాజ్ అనే సొంత తమ్ముడిని పాల్ చంపేశాడు, దాని విషయం తేల్చని ముందని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే డేవిడ్ రాజ్ చనిపోయిన విషయంలో కూడా ఇతని మీద హత్య ఆరోపణలు వచ్చాయి కేఏ పాల్ మీద. కేఏ పాలే చంపించాడు డేవిడ్ రాజ్ అని కూడా వచ్చాయి. మనం కేఏ పాల్ బయోగ్రఫీ లాంగ్ బ్యాక్ నేను చెప్పినప్పుడు ఇవన్నీ కూడా చెప్పాను. సో కాబట్టి వీళ్ళు డిమాండ్ చేయడం కరెక్టే. క్రిస్టియన్ సమాజం కానీ, క్రిస్టియన్ నాయకులు కానీ, లేకపోతే ఈ మధ్య బుద్ధిస్టు, దళిత నాయకులు అందరూ కూడా డిమాండ్ చేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే అనుమానాస్పదం మృతయితే అనుమానాస్పదంగా ఉంది. పోలీసులు కూడా రిజిస్ట్రేషన్ కూడా, అలాగే కేసుని ఎఫ్ఐఆర్లో కూడా అనుమానాస్పద మృతిగానే చేశారు. సో ఇది యాక్సిడెంటా హత్య అనేది అయితే తేల్చాల్సిన బాధ్యత పోలీసుల మీద, ప్రభుత్వం మీద ఉంది. కాకపోతే దాన్ని బేస్ చేసుకొని అనేక కాన్స్పిరసీ థియరీలు క్రియేట్ చేయడం అయితే మంచిది కాదు. దీన్ని పవన్ కళ్యాణ్కి ఆపాదించడం మంచిది కాదు. అట్లాగే ఆయన ఎప్పటికప్పుడు నెరేటివ్స్ మార్చేస్తూ ఉంటాడు. ఏ ఊరికి పోయినా ఇక్కడ చదివినానని ఒకటి, ఆ తర్వాత మేము చిన్నప్పటి నుంచి మా నాన్న కమ్యూనిస్టు, ఆయన దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడు, మా ఇంట్లో ఎవరికి దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పేవాడు. చిరంజీవి కూడా నేను దేవుడు నమ్మన, దాని ఏమంటారు, నాకు దేవుడు ఉన్నాడా లేదనేది నేను పట్టించుకోను అన్నట్టుగా ఆయన మాట్లాడే. నాగబాబు దేవుడు నమ్మను అన్నాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి సడన్గా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి శ్రీరామ నామాన్ని జపించేవాళ్ళం, మా నాన్న పరమ భక్తుడు, ఇలాంటి నెరేటివ్ ఆయన వీడియోలోనే ఉంది. అంటే ఆయన కాంట్రడిక్ట్ చేసుకోవడం. సో అది ఆయనకి, అంటే నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను, నమ్మేవాడు నమ్ముతాడు అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నాడు. ఇది పాల్ గట్టిగా పట్టుకున్నాడు. అంటే అందుకే పాల్ యాక్టివ్ అయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడడం మొదలుపెట్టాడో ఖచ్చితంగా ముస్లింలకి, క్రిస్టియన్లకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడికి పోతుందో వాళ్ళు నార్త్ ఇండియాలో చూస్తున్నారు. ఇది ఏంటంటే ఒక ముస్లిం హేట్రెడ్గా, క్రిస్టియన్ హేట్రెడ్గా మార్చి ప్రజల్లో మతపరమైన చీలికలు తెచ్చి హేట్రెడ్ని జనంలో పెంచి వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి. నిజానికి బీజేపీకి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి కూడా హిందువుల మీద ప్రేమ ఏం లేదు. హిందూ మతాన్ని ఉపయోగించుకొని తాము రాజకీయంగా ఓట్లు పొందాలనేదే వీళ్ళ అజెండా. దానివల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన, ముఖ్యంగా ముస్లిం అండ్ క్రిస్టియన్ పీపుల్లో ఆందోళన వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే పాల్ కూడా నోరు విప్పుతున్నాడు. ఇప్పుడు కూడా పవన్ ఏదో చంపించాడని ఆయన అట్లా మాట్లాడట్లేదు. పవన్ వల్లే జరిగింది అనేది ఆయన ఉద్దేశం. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, పవన్ రెచ్చగొడుతున్నాడు హిందుత్వాన్ని, లేకపోతే సనాతనం అని. దానివల్ల పవన్ అండ చూసుకొని చాలామంది రెచ్చిపోయారు. ఈ మధ్య కాలంలో చూస్తే మనం ఒక 5-6 ఏళ్ళుగా చూస్తే టీవీ ఛానల్లో కానీ, సోషల్ మీడియాలో విపరీతంగా హిందూ మతం పేరుతో వాగి విషాన్ని చిమ్మే బ్యాచ్ పెరిగిపోయారు మనకి. వీళ్ళు ఎంతసేపు ముస్లింల్ని ఎనిమీస్గా, ముస్లింలు ఒక థ్రెట్గా, లేకపోతే క్రిస్టియన్ని థ్రెట్గా జనాలకు చూపిస్తున్నారు. జనం కూడా చాలామంది నమ్ముతున్నారు. నిజానికి ఇవన్నీ రియల్ ప్రాబ్లమ్స్ కాదు. ప్రజలకు రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి? కూడు గుడ్డ, ఉద్యోగం, లైవ్లీహుడ్, హెల్త్, ఇవి కదా రియల్ ప్రాబ్లమ్స్. ఈ రియల్ ప్రాబ్లమ్స్ నుంచి డైవర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఎవరికి రియల్ ప్రాబ్లం, నాకు ముస్లింల నుంచి నాకేమి ఎప్పుడు లైఫ్లో థ్రెట్ లేదు. గొడవలు అందరితో వస్తాయి, నాకు హిందువులతో వస్తాయి, క్రిస్టియన్స్తో వస్తాయి, ఇష్యూలు ఉంటాయి, ఫ్రెండ్స్ అన్ని రకాలుగా ఉంటారు. సగటు హిందువుకి ముస్లింల వల్ల ఏం నష్టం జరుగుతుంది? ఏ రకమైన నష్టం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ముస్లింలు ఏదో
తీవ్రంగా అదే సమస్య అయినట్టు, మనుషులందరికీ ముస్లింలో, క్రిస్టియన్‌లో సమస్య అయినట్టు ఒక ప్రొజెక్షన్ అనేది పవన్ కళ్యాణ్ కూడా మొదలుపెట్టాడు. ఆయన డైరెక్ట్‌గా అనకపోవచ్చు కానీ, ఆయన ఎక్స్‌ట్రీమ్‌గా మాట్లాడడం చూస్తే ఎక్కడో పాకిస్తాన్‌లో హిందువుల గురించి, లేకపోతే బంగ్లాదేశ్‌లో హిందువుల గురించి మాట్లాడతాడు గానీ, ఇక్కడ ఇండియాలో జరిగే విషయాలు మాట్లాడ్డాయన.